దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆదరణకర్త. తండ్రి అయిన దేవుడు సృష్టికర్తని, మనలను జీవింపజేసిన వాడని మనందరికీ తెలుసు. అంతేకాదు, యేసు ప్రభు దేవుని కుమారునిగా మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు అని కూడా మనకు తెలుసు. అయితే ఈ విశ్వాసుల జీవితాల్లో పనిచేసేటువంటి త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను గురించి నేడు మనము మరొక పర్యాయము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అనేక మంది క్రైస్తవులకు ఈ పరిశుద్ధాత్మను గురించి బహు తక్కువగా తెలుసు అంటే అతిశయోక్తి కాదు. స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, అది ఒక వస్తువు కాదని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్ముని ఇది లేక అది అని సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు ఆయనను ఆదరణకర్త అని పిలుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ శక్తిని గాలి, నూనె, నీళ్లు, అగ్ని అని వివిధ రకాలుగా పోల్చారు. అయితే ఆయన గాలి కానీ, అగ్ని కానీ, నీళ్లు కానీ కాదు గాని ఆయన సర్వశక్తుడైన దేవుడు, అనగా సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అయిన దేవుడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముని సత్యస్వరూపియకు ఆత్మ అని కూడా పిలిచారు. ఈయన దేవుని పరిశుద్ధులను పరిశుద్ధ లేఖనములైన బైబిల్ను వ్రాయడానికి ప్రేరేపించిన ఆత్మయై ఉన్నాడని పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం. ప్రియులారా, క్రైస్తవులు దేవుని మహిమార్థమై పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు ఈయన శక్తినిచ్చేవాడిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తును సేవించుటకు, దేవుని మహిమపరచుటకు, మన తోటి వారికి పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్ముడు వివిధ వరాల్ని మనకిస్తాడు. ప్రియులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మునితో నింపబడిన వారు ఆత్మఫలమును ఫలించేవారిగా ఉంటారని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అని పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనములో చెప్పారు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త, మనలను నడిపించేవాడు, బోధకుడు గనుక మనము ఆయనను ప్రేమించాలి, ఆరాధించాలి. క్రైస్తవులు అద్భుతమైన పరిశుద్ధాత్మను ఎరిగి ఎప్పుడూ ఆయన సహాయం తీసుకుంటే వారికిప్పుడు జయమే. కనుక పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండటం ద్వారా మన జీవితంలో ఎల్లప్పుడూ జయాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై మీకు సమస్తమైన విషయాలలో సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. తండ్రి, నీ స్తోత్రాలు.
నాయన నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి తండ్రి. మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దినదీవెనల చేత మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ కాపుదల మాకు అనుగ్రహించండి. దేవా, ఈ సమయంలో నూతన సంవత్సరములో ప్రవేశించి జన్మదినమును జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. నీ పరిచర్యలో బలముగా మీరు వాడుకొనండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా బిడ్డలకు అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. పరీక్షలు వ్రాయిచున్న బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించి మీ జ్ఞానము చేత నింపండి. దినదీవెనల చేత నింపమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.